Hi guys, welcome back to my channel Pavani and Hemant's ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో ఏంటంటే ఈరోజు నేనైతే ఫస్ట్ అయితే చాలామంది అయితే అడుగుతున్నారు మీ విలేజ్ వీడియో చూపియండి అని. సో అందుకే నేనైతే మా విలేజ్ వీడియో అయితే చేస్తున్నా. ఇది మా డాడీ విలేజ్ అనమాట, పేరు జలకనూరు అనమాట. సో నేనైతే మా ఇంటి హోమ్ టూర్ అయితే ఇప్పుడైతే చేయబోతున్నా. ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు ఇల్లు కనపడుతుంది కదా, అది ఏమంటే ఆక్సెస్ హోమ్ అనమాట. ఇది మా అన్న సైకిల్ అనమాట. ఇక్కడ మా అబ్బ అండ్ ఇక్కడ మనం స్ట్రైట్గా వెళ్ళిపోయామనుకోండి, ఇదంతా ఒక స్టోరేజ్ రూమ్ అనమాట. ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోయినాం అనుకోండి, ఇక్కడ ఫ్లవర్స్ అన్నమాట. ఫ్లవర్స్ అన్ని పెంచుతున్నాం మేమైతే. పెంచినాం. ఇక్కడైతే ఉంది కదా, ఇక్కడైతే మా ఎవ్రీ నైట్ మా పెద్దమ్మకైతే నాకు రోటీస్ అని మీరు చెప్తూ, మేమైతే రొట్టెలు అంటాం, జొన్న రొట్టెలు. ఇక్కడ చూస్తే తుల్షట్ ఇక్కడైతే గచ్చు అనమాట. మేము గచ్చు అనేది అంటాం. ఇక్కడ గచ్చు అంటే ఇప్పుడు ఒక బావి వెళ్ళెక్కన ఉంటుంది, దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది. దాన్ని మనం మగ్గుతో ఇట్లా అని డిప్ చేసుకొని మనం లెగ్స్ అనేది వాష్ చేసుకుంటాం. ఇది అనమాట హోమ్ ఎంట్రన్స్ అనమాట. ఇట్లా మనం స్టెప్స్ ఎక్కామనుకోండి, ఇదే హౌస్ అనమాట. హాయ్. ఇక్కడైతే మేము టీవీకి సంబంధించిన పెట్టుకుంటాం. ఇక్కడ బొట్టు పిల్లలు క్యాన్ ఇది ఇట్లా వచ్చామనుకోండి, మా తమ్ముడైతే ఉయ్యాలైతే ఊగుతున్నాడు. హాయ్ చెప్పు. ఇక్కడ ఇదైతే బెడ్ అనమాట. బెడ్ మా మమ్మీ వాడుకుంది. ఇక్కడైతే ఏమంటే బెడ్ షీట్స్ అట్లా పెట్టుకుంటాం. ఇదైతే బెడ్ అనమాట. నైటీలో వేసుకొని పడుకుంటాం ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇవన్నీ క్లోత్స్ అనమాట. మేమైతే క్లోత్స్, బెడ్, బ్యాగ్స్, మేము ఊరికి వచ్చాం కాబట్టి బ్యాగ్స్ అన్నీ పెట్టుకుంటాం. ఇక్కడ లోపలికి వస్తే ఇదన్నమాట కిచెన్. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడ పైన మనం అయితే ఇట్లా స్టీల్ కిచెన్ అన్నీ చూస్తాం. ఇక్కడైతే క్యాలెండర్స్ అన్నమాట. సో లోపలికి వస్తే మెయిన్ దేవుడిది గుడి ఉంటుంది. ఇక్కడైతే మన గ్యాస్ స్టవ్ ఇట్లా. మా తమ్ముడు ఏదో చూపించాలనుకుంటుంది, బూంది చూపిస్తాడు. బూంది మనకి తెలుసు. ఇట్లా బయటకు వస్తే మన హోమ్ టూర్ అనేది ఫినిష్. ఇంకొక చూపించాలి మీకు. ఇక్కడైతే లెగ్స్ వాష్ చేసుకునే వాష్ ఏరియా. అండ్ ఇక్కడైతే వాష్రూమ్స్. ఇక్కడైతే క్యాన్స్ ఉంటాయి, వాటర్ క్యాన్స్. ఇక్కడైతే బకెట్స్ ఉంది, బ్రష్లు అయితే పెట్టుకుంటాం మేమైతే. ఇప్పుడు మా పెద్దనాన్న, ఇంకా పెద్దమ్మ, ఇంకా ఇప్పుడు మా డాడీ వాళ్ళ మమ్మీని మేము నానమ్మ అని పిలుస్తాం. మేము జేజీ. ఇంకా మా డాడీ వాళ్ళ డాడీ అబ్బా అని పిలుస్తాం, జేజీ అబ్బా. ఇక్కడైతే పప్పులు అయితే ఇట్లా ఎండ పెడతాం. ఇక్కడ పెద్ద అయితే ఇట్లా ఎంగపోతాం. వీడియో చేస్తున్నా ఇట్లా. హాయ్ చెప్పు జది, నా వీడియోకి హాయ్ చెప్పు. పెద్ద నువ్వు చెప్పు హాయ్ అని. ఇక మా ఆక్సెస్ హోమ్ అనమాట. రాము లక్ష్మణ్. తర్వాత ఇక్కడ వస్తే మనకు అయితే మెయిన్గా ఇట్లా ముగ్గు కనపడుతుంది. ఇప్పుడు ఇందాక మేము మీకు దినుసులు చూపించాం కదా, ఇట్లా దాల్స్ ఇట్లా ఉన్నాయి కదా, అవి రొట్టెకి సంబంధించినవి, అంటే జొన్న రొట్టెలకి సంబంధించినవి. ఇంకా ఇప్పుడు మనం తినే ఫుడ్
పప్పు దాల్స్ అట్లా ఉంటాయి కదా అవి. మా పెద్దమ్మ, మా పెద్దనాన్న, మా జేజీ, మా అబ్బ ఫార్మర్స్ అన్నమాట. వీళ్ళు నలుగురు అయితే ఫార్మర్స్ అన్నమాట. ఫార్మర్స్ అందరు ఇట్లా క్రాప్స్ని పెంచుతారు, ఇంకా సంబంధించిన అగ్రికల్చరల్ ఫీల్డ్స్ పెడతారు, అన్నీ పెడతారు. అంటే వాళ్ళకి పొలాలు ఉన్నాయి, అంటే లైక్ పొలంని మేమైతే షేను అంటాం. షేను అంటే లైక్ ఏమంటారు, డ్రై చిల్లీ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ దాల్స్, స్వీట్ కార్న్స్, ఇట్లా వాటర్ మిలన్, ఫ్రూట్స్వి ఇంకా వెజిటేబుల్స్వి ఇంకా మనం తినే దాల్స్ ఫుడ్స్వి అయితే ఉంటాయి అగ్రికల్చర్ ల్యాండ్స్. ఇప్పుడు మా తమ్ముడు అయితే ఉయ్యాలో ఎట్లనో మనకైతే ఇట్లా ఏమంటారు, ఇట్లా ఊగాలో ఆయన అయితే స్టెప్స్ అనేవి మనకైతే నేర్పిస్తాడంట. ఓకే, మనమైతే ఇప్పుడు అయితే చూసేద్దాం. ఈ జస్ట్ ఆయన స్కిల్స్ అంటే అట్లా ఏం అట్లా చేయాలని లేదు, ఇట్లా చేసి ఆయనకి ప్రాక్టీస్ ఎక్కువైంది కాబట్టి ఆయన అట్లా చేస్తాడు. నెక్స్ట్ ఇట్లా పెట్టుకో, ఫస్ట్ కొన్నతో ఊపించుకోవాలా, తర్వాత కాలు పైకి అనుకుంటే మనమే ఊగొచ్చు. ఆయన ఎట్లా ఊగాలో, మన సెల్ఫ్ ఎట్లా ఊగాలో ఆయన అయితే అట్లా చెప్పాడు. సో మా అక్క మా అన్న 9th క్లాస్ అనమాట, స్కూల్కి వెళ్ళాలి. మా అక్కకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట, కాలేజ్కి వెళ్ళింది, ఎగ్జామ్ రాయాలంట తను, అందుకే ఎగ్జామ్ వెళ్ళింది. వాళ్ళిద్దరు వచ్చినాక ఈవినింగ్ రొటీన్ అయితే చూపిస్తా. నా మార్నింగ్ రొటీన్ అయితే ఫినిష్ అయిపోయింది, ఇప్పుడు ఆఫ్టర్నూన్ అనమాట. సో ఈవినింగ్ మా అన్నయ్య మా అక్క వచ్చాక ఈవినింగ్ రొటీన్ అంటే మేము డైలీ ఈవినింగ్ ఏం చేస్తాము. ఇంకా నేను బాతింగ్ చేయలేదు, ఎందుకంటే వాటర్ రాలేదు మాకి. ఓన్లీ గచ్చులో ఇట్లా పైపులు ఉంటాయి కదా, పైపులు ఇగో ఇట్లా ఇట్లా వాటర్ ఇంకా రావట్లేదు, అందుకే ఇలా బయట. అందుకే ఇంకా మేము బాతింగ్ కూడా ఎవ్వరు చేయలేదు అన్నమాట బాతింగ్. సో అందుకే సో bye guys, ish you all.